హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై మంజు. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయిపోయే అటుకుల మిక్చర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సాయంత్రం టీ టైం కి, పిల్లల స్నాక్స్ బాక్స్ కి, లేదా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా చాలా త్వరగా ఈ అటుకుల మిక్చర్ ని చేసుకోవచ్చండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 వారాలు పైగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ మిక్చర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఈ మిక్చర్ చేసుకోవడం కోసం ఒక 1/4 kg పల్చటి అటుకుల్ని తీసుకోండి. వీటిని పేపర్ అటుకులు లేదా తిన్ పోహా అని కూడా అంటారు. మిక్చర్ కి పేపర్ అటుకులు అయితేనే బాగుంటాయండి. ఇప్పుడు ఈ అటుకుల్ని జల్లించుకొని తీసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఉండే పిండి చిన్న చిన్న పార్టికల్స్ అంతా సపరేట్ అవుతాయండి. ఇలా మొత్తాన్ని అంతా జల్లించుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టి అందులోకి అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లో ఫ్లేమ్ లో మాత్రమే నిదానంగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి. నిదానంగా మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా చూపించిన విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/3 కప్పు పల్లీలను వేసి లో ఫ్లేమ్ లో గింజ లోపల దాకా వేగేలాగా వేయించుకోండి. ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. అలాగే 1/4 కప్పు పుట్నాల పప్పుని వేసుకొని జీడిపప్పు కొద్దిగా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 5-6 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగినవి వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో వెల్లుల్లి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఇంకా అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని వాటిని మాడిపోకుండా 1 నిమిషం వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న అటుకులను వేసుకోండి. వీటిని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ అటుకులు ఆ వేడికే మగ్గిపోతాయండి. ఇంకా అటుకుల్ని ముందే వేయించుకున్నాం కాబట్టి మళ్ళీ వీటిని వేయించాల్సిన అవసరం ఉండదు. స్పైసెస్ అంతా అటుకులకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఇందులోకి 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని వేసి అంతా మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. అంతే అండి, మనకి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 15 to 20 డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటాయండి. కావాల్సినప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ క్రిస్పీ స్నాక్ ని తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.